నిన్న షేర్స్ కొనడానికి పిఏగా వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? మారు వేషంలో వచ్చిన మన మీనాక్షి. నీతులు చెప్తున్నావు. నువ్వు నీతులు మాట్లాడుతున్నావు. అర్హత ఉందా? మోసం చేసి నమ్మక ద్రోహం చేసిన నీకు అలా నీతులు మాట్లాడే అర్హత ఉందా? నేనేం మోసం చేయలేదండి. అంతా లీగల్ గానే ఫాలో అయ్యాను. మీరు అడిగినంత అమౌంట్ ఇచ్చి మరీ షేర్స్ కొన్నాను. ఇందులో మోసం ఏముంది? కావాలంటే ఒకసారి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. ప్రతిదీ చట్ట ప్రకారమే ఉంటుంది. నార్మోయ్, ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? వేషం వేసుకొని రావడం మోసం కాదా? వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ ద్వారా షేర్స్ కొనడానికి రావడం మోసం కాదా? చెప్పు, ఇవన్నీ మోసాలు కదా? దీన్ని వెనుపోటానిక ఇంకేమంటారు? చెప్పు, ఏమంటారు చెప్పు. రాముడు వాళ్ళని చెట్టు చాటు నుంచి చంపాడండి. అలా చాట్ నుంచి చంపింది ఎదురు నిలబడి చంపడం చేతకక్క కాదండి. వాలి దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి అది మాత్రమే సరైన ధర్మం అని నమ్మాడు కాబట్టి ఇప్పుడు నేను ఎంచుకుంది కూడా అదే మార్గం. సమస్యల్లో పడబోతున్న కంపెనీని కాపాడుకోవడం కోసం అలా మారు వేషంలో వచ్చానే తప్ప మోసం చేద్దామని కాదు. అలాంటి ఆలోచన నేను కల్లో కూడా చేయను. ఆ విషయం మీకు కూడా తెలుసు. అలా నమ్మే ఈరోజు ఇలా మోసపోయాను. నీ తప్పన ఆరాటం ప్రతి క్షణం ఈ ఇంటి గురించి అనుకున్నాను. కానీ ఆ ఆరాటం వెనుక చైర్మన్ కుర్చీలో కూర్చోవాలనే కుట్ర ఉందని తెలుసుకోలేకపోయాను. నీ మనసులో ఇంత స్వార్థం ఉందని ముందే చెప్పుంటే పో కూర్చోపో అని భిక్ష వేసినట్టు వేసి ఉండేవాణ్ణి. చూడండి, నిజమేంటన్నది నా మనస్సాక్షికి తెలుసు, పైనున్న ఆ దేవుడికి తెలుసు. చెప్పినా నమ్మే పరిస్థితుల్లో మీరు లేరు. కానీ ఏదో ఒక రోజు మీరే తెలుసుకుంటారు. అప్పుడు మీకే అర్థమవుతుంది ఎవరు ఏంటన్నది. చాలు, చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి చెప్పిన అబద్ధాలిక చాలు. సరేనండి, మీ ఇష్టం. మీరెలా అనుకుంటే అలా అనుకోండి. అయినా నేనొచ్చింది మీకు సంజయ్షి చెప్పుకోవడానికి కాదు. అలికా డిజైన్స్ చైర్మన్గా కొన్ని ఫార్మాలిటీస్ గురించి మాజీ చైర్మన్తో మాట్లాడడానికి వచ్చాను. చూడండి మిస్టర్ రాధాకృష్ణ వనమాలి, రాధాకృష్ణ వనమాలి పేరు పెట్టి పిలిచే పరిస్థితికి వచ్చావు. పిలుస్తావు, ఎలాగైనా పిలుస్తావు. అధికారం చేతికొచ్చింది కదా, ఏ విధంగానైనా మాట్లాడతావు.
చూస్తున్నా కదా, అర్థమవుతుందా? ఆ? బంగారం దేవత అని నెత్తిన పెట్టుకొని తిరిగారు కదా. పేరు పెట్టి నన్ను పేరు పెట్టి పిలిచే రేంజ్కి ఎదిగిపోయింది. చూడండి, నేను ప్రొఫెషనల్ విషయాల గురించి మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. దయచేసి దాన్ని ఫ్యామిలీ విషయాలతో ముడిపెట్టకండి. ఒక కంపెనీకి కొత్త చైర్మన్ వచ్చినప్పుడు అప్పటిదాకా చైర్మన్ గా ఉన్న వ్యక్తి దగ్గరుండి ఆ బాధ్యతల్ని హ్యాండ్ ఓవర్ చేయడం అన్నది పద్ధతి. ఆ పద్ధతిని పాటిస్తూ బాధ్యతల్ని అప్పగించడానికి మీరు రాలేదు. అందుకే తీసుకోవడానికి నేనే మీ దగ్గరికి వచ్చాను. నాకు పద్ధతులు నేర్పిస్తున్నావా? నాకు పద్ధతులు చెప్పడం కాదు, నీకు పవర్ కావాలని చెప్పు, మొహం మీద విసిరేస్తాను. ఇది నాకు నథింగ్. ఆఫ్టర్ ఆల్ భిక్షం వేస్తున్నాను. పో. ఏమండి, మీరు విసిరి కొట్టింది కేవలం ఒక ఫైల్ని కాదండి, కంపెనీ పరువుని. కానీ ఆ పరువు కింద పడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోను. ప్రాణం అడ్డు పెట్టైనా సరే నిలబెడతాను. చాలు, చెప్పిన నీతులు చాలు. గెట్ అవుట్. అవుట్. పూర్ణిమ, నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు. నాతో వచ్చే. అంటే అది ఏం పర్లేదు, ఏం కాదు, వచ్చే. బలరాం గారు, అసలు విషయం మర్చిపోయానండి. ఇప్పటిదాకా అకౌంట్స్ అన్ని మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాయి కదా, ఆ లెక్కలు సరిచూడాలి. రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఆఫీస్కి వచ్చి వాటిని కొంచెం హ్యాండ్ ఓవర్ చేయండి ప్లీజ్. గుర్తుందిగా, షార్ప్ 6 o'clock. పద. అకౌంట్స్ ఉంటుంది. ఇప్పుడేంటి పరిస్థితి? చూడండి మిస్టర్ రాధాకృష్ణ వనమాలి, పేరు పెట్టి పిలిచే పరిస్థితికి వచ్చావు. నాకు పద్ధతులు చెప్పడం కాదు, నీకు పవర్ కావాలని చెప్పు, మొహం మీద విసిరేస్తాను. చెప్పిన నీతులు చాలు. గెట్ అవుట్. అక్క, ఏమైందక్క? కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? ఇందాక అంత కాన్ఫిడెంట్ గా ధైర్యంగా మాట్లాడిన దానివి ఇంతలోనే ఇలా అయిపోయావేంటక్క? ఏమైంది చెప్పక్క, ఏమైంది? ఆయన్ని మార్చుకోవటానికి నేను చేసే ప్రతి ప్రయత్నంలోనూ తెలుసో తెలియకో ఏదో ఒక విధంగా నా వల్ల ఆయన బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయనంటే నాకెంత ప్రేమో అంతే గౌరవం. ఆయన చాలా సార్లు కృష్ణని సరదాగా పిలవచ్చు కదా అని నన్ను ఆట పట్టించినా సరే ఏవండి అని తప్ప
ఏ రోజు పేరు పెట్టి పిలిచి ఎరగను. అలాంటిది అందరి ముందు ఆయన్ని పేరు పెట్టి పిలుస్తుంటే ఒకేసారి ప్రాణం పోయినట్టు అనిపించింది. అలా పిలవాల్సిన పరిస్థితి వచ్చినందుకు ఆ క్షణం నాలో నేను ఎంత నరకం అనుభవించానో, వస్తున్న కన్నీళ్ళని ఆపుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. నా మాటలతో ఆయన్ని చాలా బాధ పెట్టాను పూర్ణిమ, చాలా బాధ పెట్టాను. అక్క ఊరుకో, అక్క ఊరుకో. ఆయన నువ్వేం కావాలని ఆయన్ని బాధ పెట్టలేదు కదా. తప్పనిసరి పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చింది. మరి దానికి ఎందుకంత బాధపడుతున్నావు చెప్పు. అక్క ఏదో ఒక రోజు బావగారికి నిజం తెలుస్తుంది. ఆ రోజు ఆయన నిన్ను అర్థం చేసుకుంటారు. ఇక ఈ విషయం గురించి బాధపడకక్క ప్లీజ్, సరేనా? అక్క అంటే అన్నానంటారు కానీ ఒక చిన్న డౌట్ అక్క. ఏం లేదక్క, ఇప్పుడు బావగారికి చాలా కోపం వచ్చింది కదా, దానివల్ల మీ మధ్య ఏదైనా గొడవలు వస్తాయేమోనని కొంచెం భయంగా ఉంది. అలాంటిదేం ఉండదు పూర్ణిమ. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఒక విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోరు. అంత పట్టుదల ఆయనకి. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ఆయన అలాగే ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. తిరిగి చైర్మన్ అయ్యేంత వరకు పట్టుదలతో వర్క్ చేస్తారు. ఇందుకోసమే, తిరిగి ఆయన్ని ఆఫీస్కు వచ్చేలా చేయడం కోసమే లోపల బాధను అనుభవిస్తూ ఆయన్ని బాధ పెట్టేలా ప్రవర్తించాను. అవునా? అంటే తిరిగి బావగారు ఆఫీస్కి వస్తారన్నమాట. సూపరో సూపర్ అక్క, నువ్వెంత మంచిదానివో అంత తెలివైన దానివి. మా అక్క సూపర్. సరస్వతి, అమ్మాయి వచ్చిందా? ఇంకా రాలేదండి. తన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆరాట పడిపోతున్నాను, కానీ తను మాత్రం ఇంకా రావడం లేదు. ఏమండి, ఏదో పరాయి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టు కన్న బిడ్డ కోసం ఇలా ఎదురు చూడటం చాలా కష్టంగా ఉందండి. కన్న వాళ్ళకి ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదేమో. ఏమండి, అదక్కడ మనం ఇక్కడ బ్రతకలేమండి. పిల్ల దూరంగా ఉంటే మనం బ్రతకలేమని అర్థమవుతుంది. ఏదో విధంగా నచ్చ చెప్పి అమ్మాయి మన మధ్య ఉండేలా చూడండి. సరస్వతి, అమ్మాయి వచ్చింది. నాన్నా, అమ్మా, తల్లి, పూర్ణిమ. మా మంచి నాన్న.
మేడం సరస్వతి దేవి గారు ఎలా ఉన్నారు? అవును, ఆ గెటప్ తీసేసారేంటి? ఓ, ఇంట్లో ఉన్నప్పుడు ఇదే మీ యూనిఫామ్ కదా. ఏంటమ్మా నాతో మాట్లాడట్లేదు? నా మీద కోపం వచ్చిందా? అలిగావా? నేనెవరి నీ మీద కోపట్టానికి? అయినా నువ్వు నాకేమవుతావని నేను నీ మీద అలగడానికి? ఏంటమ్మా ఆ మాటలు? ప్లీజ్ అమ్మా. నువ్వు చేసింది అదే కదే. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు మా పరిస్థితి ఏంటో తెలుసా? ప్రాణం పోలేదంతే. కానీ జీవోత్సవంలా నరకం చూసాం. ఇప్పుడు నువ్వు కనిపించా కూడా అదే పరిస్థితి మాది. ఒరే నాన్న, ఒట్టేసి చెప్తున్నాన్రా, నీకిష్టం లేకుండా పెళ్లి చేయను. మా మాట నమ్మమ్మా. అందరం కలిసిందావురా తల్లి, అర్థం చేసుకోమ్మా. నాన్న అంటే అన్నానంటారు కానీ నేనక్కడ ఉంటుంది మీరేదో బలవంతంగా పెళ్లి చేస్తారని కాదు నాన్న. మీనాక్షి అక్క కోసం. నాన్న, పైకిలా నవ్వుతూ కనిపించే అక్క జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది నాన్న. అవునమ్మా, మాతో కూడా చెప్పింది. ఒక మంచి అమ్మాయికి ఆ దేవుడు ఇంత కష్టం పెట్టాడని చాలా బాధగా ఉంది. అది కాదమ్మా, ఆ సమస్యకి నువ్వు అక్కడ ఉండడానికి సంబంధం ఏంటో మాకు అర్థం కావటం లేదు. అమ్మా, నువ్వంటే నాకెంత ఇష్టమో, ఎన్ని రోజుల నుంచి నేను ఆరాధిస్తున్నానో చెప్పడానికి కొంచెం టెన్షన్గానే ఉంటుంది కదా. మిమ్మల్ని డబ్బులు ఇచ్చి చంపమంది ఈడే దొరా. అంటే నాకు ఎంత ఇష్టమో అంత మోజు మీనాక్షి. నీ మీద మోజు తీర్చుకునే రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అక్క లైఫ్ బాగుండాలంటే నేను అక్కడే ఉండాలమ్మా. పూర్ణిమ, ఏదో ఒక విధంగా నా సమస్యను నేను పరిష్కరించుకుంటానని చెప్తున్నాను కదా. వద్దమ్మా, నువ్వు దూరంగా ఉండి మీ వాళ్ళని బాధ పెట్టద్దు. నా మాట విని ఇక్కడే ఉండు. బా అంటే అన్నానంటారు కానీ నీకేమీ తెలీదు. నువ్వు ఉండక్క. నాన్న, అక్క ప్లేస్ లో మీ కూతురుందనుకుని దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. కూతురు లాంటి ఇంత మంచి అమ్మాయి జీవితం చక్కపడుతుందంటే అంతకంటే కావలసిందే ఉందమ్మా. కాకపోతే వాడు పెద్ద దుర్మార్గుడని చెబుతున్నావు. వాడి వల్ల నువ్వేదైనా సమస్యల్లో పడతావేమోనని నాకు భయంగా ఉందమ్మా. నాన్న, పూరి పూరి ఇక్కడ. బలరాములు బల్లల దేవుళ్ళు నన్నేమీ చేయలేరు. తొక్కి పట్టి నార తీస్తా. అసలేమనుకుంటున్నారు నాన్న? పూరి అంటే పులి, పులి పిల్ల. సింహం ఉందా? చచ్చండ్ర దేవుడా.
త్వరలో ఇంటికి రాను చచ్చిపోతాను అని నువ్వు మాట్లాడినప్పుడు కోపం కంటే బాధే ఎక్కువ వేసింది. అసలే లోకజ్ఞానం తెలియని పిల్ల చాలా మొండిగా ప్రవర్తిస్తోంది. ఏం చేయాలి, ఎలా మార్చాలి అని చాలా టెన్షన్ పడిపోయాను. సాటి మనిషి జీవితం బావుండాలని ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఆలోచించావు చూడు, చాలా గర్వంగా ఉంది. నా మేనకోడలు ఇంత ఎదిగిపోయిందా అని చాలా గర్వంగా ఉంది. డబ్బుల కోసం ఫ్రాడ్ చేసే చీప్ క్యారెక్టర్ కాదు బలరాం గారు. అందుకేనా దొంగ లెక్కలతో కోట్లు కోట్లు నొక్కేసి ఆ డబ్బులతోనే దొంగ రూట్లో షేర్లు కొట్టేయాలని ప్లాన్ చేసింది? ఇంకా లెక్కల్లో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఆ సీటుని నా గుప్పెట్లోకి తెచ్చుకునేదాకా నిద్రపోను. తొందరపడి ఛాలెంజ్ చేయకు బలరాం, జీవితాంతం నిద్ర లేకుండా పోతుంది.